హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మన డిజిటల్ అనేది ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంది అంటే మనం యూట్యూబ్ షార్ట్స్ కానివ్వచ్చు, అండ్ ఫేస్బుక్ కానీ, రీల్స్ కానీ, ఇన్స్టా రీల్స్ కానీ, అండ్ టిక్టాక్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది వాళ్ళ టాలెంట్స్ అన్నిటినీ కూడా మన డిజిటల్ ప్లాట్ఫామ్లో చూపించుకుంటున్నారు. బట్ అందరికీ యాక్టింగ్ ఆపర్చునిటీ అనేది చాలా దొరకడం కష్టం కాబట్టి చాలామంది చాలా రకాలుగా పాపం ఎక్కడెక్కడో ట్రై చేస్తున్నారు. వాళ్ళ టాలెంట్‌ని సీరియల్స్‌లో కానీ, ఫిలిమ్స్‌లో కానీ, సింగింగ్ వైస్ కానీ, డాన్సింగ్ వైస్ కానీ, రియాలిటీ షోస్‌లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడానికి ఎంతో ట్రై చేస్తుంటారు. బట్ అందరికీ కూడా అన్ని ఏరియాస్‌లో, అన్ని స్టేట్స్‌లో, అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఇండస్ట్రీకి రీచ్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్. చాలా కష్టంతో కూడుకునేది. బట్ ఎంతోమంది టాలెంట్స్‌ని కూడా చాలామంది డైరెక్టర్స్ కానీ, రియాలిటీ షోస్‌లో కానీ చాలా మిస్ అవుతూనే ఉన్నారు. బట్ రీసెంట్‌గా ఒక పర్సన్ అంటే అనిల్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. బట్ అతనైతే ఒక మంచి యాప్‌ని క్రియేట్ చేశారు. ఆ యాప్ కూడా ఏంటంటే ఆఫ్ బీట్ నెక్స్ట్. సో ఎంతోమంది వాళ్ళ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇది ఒక మంచి ప్లాట్‌ఫామ్‌గా చెప్పొచ్చు. బికాస్ వాళ్ళ వీడియోస్‌ని ఖచ్చితంగా ఈ యాప్‌లో కనుక వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ఎక్స్‌పెషల్లీ ఎక్స్‌క్లూజివ్‌గా కొంతమంది డైరెక్టర్స్‌కి కానివ్వచ్చు, లేదంటే ప్రొడ్యూసర్స్‌కి మ్యూజిక్ రిలేటెడు, డాన్స్ రిలేటెడు ఇలాంటి చాలా ప్లాట్‌ఫామ్స్ అన్నిటికి కూడా వాళ్ళు రీచ్ చేస్తానంటున్నారు. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు ఇన్‌స్పైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ యాప్‌లో వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయొచ్చు? అనేది అనిల్ మాటల ద్వారా తెలుసుకుందాం. హాయ్ అనిల్ గారు. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్‌ఫుల్లీ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఆఫ్ బీట్ నెక్స్ట్ గురించి విన్న తర్వాత నాకేమనిపించిందంటే న్యూ టాలెంటెడ్ అంటే మంచి టాలెంట్ ఉండి అప్‌కమింగ్ ట్రై చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి కూడా ఈ యాప్ అనేది చాలా యూస్‌ఫుల్ అవుతుందనేది నా ఫీలింగ్. అండ్ ఈ యాప్‌ని తీసుకోవడానికి, క్రియేట్ చేయడానికి, ఈ ఆలోచన రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? సో ఈ మెయిన్ యాప్ ఆఫ్‌బీట్ నెక్స్ట్ అనే యాప్ డిజైన్ చేయడానికి ఫస్ట్ 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ అనేది మన ఇండియాలో సోషల్ మీడియా అప్లికేషన్ ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే లాట్ మెనీ కంట్రీస్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. బట్ ఆ అప్లికేషన్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. సో మనం ఆల్టర్నేట్‌లీ వి ఆర్ గివింగ్ ద రెవెన్యూ ఫర్ దేర్ కంట్రీస్. ఓకే. బికాస్ ఆఫ్ వి ఆర్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా, రైట్? సో అందులో మనం వాళ్ళకి రెవెన్యూ ఇస్తున్నాము. సో మనకి ఒక సోషల్ మీడియా అప్లికేషన్ ఎందుకు ఉండకూడదు అనే థాట్ అనేది నాకు ఒక ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. అంటే ఇది ఒక ఫేస్‌బుక్, ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ అండ్ రీల్స్ ఇవన్నీ మిక్స్ చేస్తే ఆఫ్ బీట్ నెక్స్ట్ యాప్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని నేను నా మైండ్లో కూడా పెట్టుకోలేదు డిజైన్ చేసేటప్పుడు. ఎందుకంటే ఐ నీడ్ టు హ్యావ్ మై ఓన్ యూనిక్ ఫీచర్స్ టు మై అప్లికేషన్. ఓకే. నేను వేరే అప్లికేషన్ని టార్గెట్ చేసి వేరే అప్లికేషన్ అలానే థింక్ చేసుకుంటూ వెళ్తే సో ఆ అప్లికేషన్ లానే డెవలప్ చేయాలి అనే థాట్స్ నా బ్రెయిన్లోకి వస్తాయి. సో మేబీ సమ్టైమ్స్ ఏంటంటే నాకు తెలియకుండానే నేను కొన్ని ఫీచర్స్ కాపీ చేయొచ్చు. ఓకే. ఇది మన ఇండియా వైడ్గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫ్రమ్ ఇండియా సైడ్ ఎలా ఉంటే డిజైన్ చేస్తే బాగుంటుందో అలానే డిజైన్ చేశా ఫస్ట్. సో ఇంప్లిమెంటేషన్ నేను డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు. సో అలా డిజైన్ చేసుకుంటూ వెళ్తుంటే వన్ డే ఐఎమ్ జస్ట్ వాచింగ్ ఎ వీడియో. నాకు నార్మల్గా ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏంటంటే ఒక అమ్మాయి నార్మల్గా షీఈ్ ఆల్సో ఫ్రమ్ మై నేటివ్ ప్లేస్ వరంగల్. సో షీఈ్ హ్యావింగ్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ ఫిలిం ఇండస్ట్రీ. తనకు యాక్టర్ కావాలని చాలా కోరిక. సో తనతోటి వాళ్ళ మమ్మీ డాడీని ఎదిరించి మరీ హైదరాబాద్కి వచ్చింది ఫిలిం ఇండస్ట్రీలో యాక్ట్ చేయడానికి డిఫరెంట్ మూవీస్లో. సో అలా అని డిఫరెంట్ ఆఫీస్ చుట్టూ చాలా తిరిగింది. సో చాలా అటు ఇటు తిరగంగా ఎవరో ఒకరు మధ్యలో ఒకరు కలిసి మేము ఫిల్మీ ఆపర్చునిటీ ఇస్తామని ఆ అమ్మాయిని నమ్మించి అలానే అమ్మాయిని తిప్పుకొని సో చాలా టైం వేస్ట్ చేస్తూ అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకొని సో ఫైనల్గా అమ్మాయికి ఏమి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా దే థ్రోన్ అవుట్. అంటే నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఆల్మోస్ట్ చాలా వరకు ఇండస్ట్రీలో మనం ఎక్కువగా రెగ్యులర్గా వినే వర్డ్ ఇది. ఆపర్చునిటీస్ ఇస్తారంటారు, అంటే సరైన ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి ఉండదు, చూపించరు, కాస్టింగ్ అంటారు, ఆడిషన్ అంటారు, రమ్మంటారు, మాట్లాడతానంటారు, మీటింగ్స్ అంటారు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా అంటే ఇలా జరుగుతాయంటారా? అంటే మీ నాలెడ్జ్ ప్రకారం. ఎస్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలనేటి నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, అది ఎవ్రీ ఇండస్ట్రీలో ఉంటాయి. సో ఎందుకనంటే అల్టిమేట్లీ ఏంటంటే ఆపర్చునిటీస్కి వచ్చినప్పుడు అమ్మాయిని కానీ యూజ్ చేసుకోవడం అనేది నార్మల్గా అందరికీ అలవాటు అయిపోయింది. అది ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు ఫోకస్ ఉందనంటే ఇట్స్ హ్యావింగ్ వెరీ వైడ్ ఫేమస్ అక్రాస్ దిస్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ తను ఇంటికి వెళ్ళలేక సో ఇక్కడనే సస్టైన్ అవ్వలేక సో తను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ మళ్ళీ తన ఫేస్ వాళ్ళ మమ్మీ డాడీకి చూపించలేక డిప్రెస్ అవుతూ తను వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది. ఐ కెనాట్ సే
సో తను Okay. వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయింది. సో అదే నాకు కొంచెం మనసుని కలిచివేసింది అంటారు చూసారా. సో నాకు అట్లా అయిపోయేసరికి నేనేమనుకున్నా అంటే, సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆల్టుగెదర్ ఎక్స్పోజింగ్ థింగ్. అవును. సో కంప్లీట్లీ వాళ్ళ టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. సో మనం ఫిలిం ఇండస్ట్రీలో సంబంధించిన టాలెంట్ని ఇందులో ఎందుకు ఇంజెక్ట్ చేయకూడదు అని మెయిన్గా నాకు ఆలోచన వచ్చింది. సో మెయిన్గా ఈ ఆలోచన రావడానికి ఆ అమ్మాయి నాకు రీజన్. సో స్పెషల్ థ్యాంక్స్ టు హర్. ఇప్పుడు So- తనకి అంటే ఈ యాప్ మీరు డెవలప్ చేసిన తర్వాత మీరు ఇన్స్పైర్ అయ్యి ఈ రకంగా యాప్ని సొసైటీలో ఇంట్రడ్యూస్ చేస్తే, ఇండస్ట్రీకి ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేస్తే ఇది బాగుంటుంది, ఇలాంటి అమ్మాయిలు ఎంతో మంది సేఫ్ అవుతారు, బాగుంటుంది అని మీకు కాన్ఫిడెంట్ ఉందా? వాళ్ళ కొద్దిగా మరీ చెప్తాము. ఎందుకనంటే నేను ఏదో యూజర్స్ని మా అప్లికేషన్లోకి తీసుకురావడానికి నేను చెప్పట్లేదు. నాకు ఇప్పుడు యూజర్స్ 1 lakh ఉన్నా 10 lakhs ఉన్నా నాకు ఏదో 1 crore యూజర్స్ రావాలి నా అప్లికేషన్కి నాకు అవసరం లేదు. నాకు 10,000 యూజర్స్ వచ్చినా ఆ 10,000 యూజర్స్కి నేను క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. ఆ క్వాలిటీ సర్వీసెస్ ఎలా అంటే, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టాలెంట్ లైక్ దే వాంట్ టు షో దే ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్, రైట్? సో యాక్టింగ్ సంబంధించిన వీడియో అనేది మా అప్లికేషన్లో పోస్ట్ చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ కానీ డిఫరెంట్ డైరెక్టర్స్ కానీ మా అప్లికేషన్లో మేము ఆల్రెడీ వెరిఫై చేస్తున్నాం వాళ్ళకు. సో దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇంటర్ఫేస్, నార్మల్ యూజర్ ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇంటర్ఫేస్. సో అల్టిమేట్గా పోస్ట్ చేసినప్పుడు సో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మన ఈ డిఫరెంట్ యాక్టింగ్ వీడియోస్ కానీ డిఫరెంట్ డాన్సింగ్ వీడియోస్ కానీ డైరెక్షన్ వీడియోస్ కానీ చూసి సో వాళ్ళకి నచ్చితే దే విల్ షార్ట్ డైరెక్ట్ లిస్ట్. వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఎస్, దే విల్ షార్ట్ లిస్ట్ దట్ పర్సన్. ఓకే, ఇంకా ఎక్స్ట్రీమ్గా వీడియో బాగుంది, ఇట్స్ హ్యావింగ్ వెరీ బిగ్ రీచ్ లైక్ నెంబర్ ఆఫ్ లైక్స్ అండ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అండ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కమెంట్స్ ఆర్ కమింగ్ ఫర్ దట్ వీడియో. ఆ ఫ్లోలో ఏముంటుందంటే దే విల్ డైరెక్ట్లీ కాల్ ఫర్ ఆడిషన్. ఆ ఆప్షన్ కూడా మా ఆర్బిట్ నెక్స్ట్ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసాము. ఆ ఆడిషన్ కూడా ఎలా ఉంటుంది అని అంటే, వీ విల్ షో ద కంప్లీట్ ట్రాకింగ్ స్టేటస్ టు ద ఎండ్ యూజర్. లైక్ డైరెక్టర్ అనేది ఇంకొక ఆఫర్ ఇనిషియేట్ చేశాడు. ఓకే, ఆఫర్ ఇనిషియేట్ చేశాక మీరు ఆడిషన్ కాల్ అనేది డైరెక్టర్ అఫీషియల్ ఆఫీస్లో ఆడిషన్ కాల్ కండక్ట్ చేస్తారా, ఆర్ ఎల్స్ ఆర్బిట్ నెక్స్ట్ తరపున వీ విల్ కండక్ట్ దర్ ఆడిషన్ ఆఫీస్ బై టైయింగ్ అప్ విత్ ప్రొడ్యూసర్ అండ్ విల్ ఆల్సో కాల్ దట్ స్పెసిఫిక్ పర్సన్. సో ఒక ప్రొఫెషనల్ ప్లేస్లో ఆడిషన్ కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసి సో దే కెన్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ దే కెన్ హైర్ ద పీపుల్. దట్స్ సెకండరీ థింగ్. లేదు ఆల్రెడీ దట్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ బికమింగ్ వెరీ ఫేమస్ విత్ డిఫరెంట్ లైక్స్ అండ్ కమెంట్స్ అండ్ షేర్స్. సో అప్పుడు ప్రొడ్యూసర్ ఏమనుకుంటుందంటే, నేను ఆడిషన్ ఎందుకు ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది కదా, సో అలాంటప్పుడు ఏం చేస్తామనంటే డైరెక్ట్లీ ఒక ఆఫర్ అనేది ఇనిషియేట్ చేస్తాడు. దే హైర్ దట్ స్పెసిఫిక్ పర్సన్. సో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా డిఫరెంట్ డేట్స్. ఇప్పుడు నేను ఒక నార్మల్ యూజర్ని, నాకు ఒక యాక్టింగ్ అనేది ప్యాషన్ అనుకోండి, నాకు ఈ మంత్లో డిఫరెంట్ డేట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ డేట్స్ కాల్ షీట్స్ ఇవ్వడం అంటారు కదా, ప్రొడ్యూసర్ అండి నాకు డిఫరెంట్ డేట్స్లో నాకు కాల్ షీట్స్ కావాలి అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు త్రూ అప్లికేషన్ ద్వారానే. ఇఫ్ షీ ఆర్ హీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గివ్ హర్ డేట్స్, అప్పుడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇచ్చిన ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, యాక్సెప్ట్ చేసి దే కెన్ యాక్ట్ ఇన్ టు ద ఫిల్మ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏముంటుంది అని అంటే, ఫిలిం ఇండస్ట్రీలో యాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి ఫోర్స్ ఉండదు. ఫోర్స్ ఏమనంటే మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు, ఆల్రెడీ ఇట్స్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్, రైట్? ఒక అమ్మాయి ఫిలిం కొంతమంది ఇండస్ట్రీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. కొంచెం So, నెగిటివిటీ అనేది yeah. బాగా నెగిటివిటీ ఉంది. సో అలా అని ఇంపాక్ట్ ఉంటుంది అని. సో వాళ్ళు ఏం చేస్తారంటే, దే కెన్ అప్లోడ్ దేర్ వీడియోస్, ఈ కంప్లీట్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ పేరెంట్స్కి చూపెట్టచ్చు. చూపెట్టేసి, మమ్మీ డాడీ సో నాకు సో అండ్ సో ఫిల్మ్ నుంచి నాకు ఈ ఆఫర్ వచ్చింది, ఇది పెద్ద నిర్మాణ సంస్థ, సో ఇది నా ఆఫర్ అనేది మీరు చూసుకోవచ్చు, ఇది అఫీషియల్గా ఉంది ఆర్బిట్ నెక్స్ట్లో, సో ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్ ఇన్ టు దట్ ఫిలిం అంటే. సో అప్పుడు పేరెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, యూజర్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ నాకు ఒకటి ఏంటి థాట్ వచ్చిందంటే, ఖచ్చితంగా కాస్టింగ్ అనే ఫేక్ పర్సన్స్ ఎవరైతే క్యాస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యాప్ ద్వారా సగం చెక్ పెట్టొచ్చేమో. సో ఇప్పుడు ఈ కాస్టింగ్ కోచ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ, అంటే డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉంది. లైక్ మెడికల్ ఇండస్ట్రీ కావచ్చు, ఆర్ ఎల్స్ IT ఐటీ industry, ఇండస్ట్రీ political. కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఎనీథింగ్ ఉంది. ఫిలిం ఇండస్ట్రీ ఏంటంటే ఇట్స్ గెటింగ్ హైలైటెడ్ బికాస్ ఆఫ్ దేర్ పాపులారిటీ. సో ఫస్ట్ థింగ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. వాటి అంటే కొంచెం పాపులారిటీ తక్కువ, ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పాపులారిటీ. ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, సమ్ టైమ్స్ మెన్స్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ థింగ్. సో గర్ల్స్ ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, అందుకంటే వాళ్ళు కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నారు. బట్ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. బట్ ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే గర్ల్స్ కానీ
బాయ్స్ కానీ దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. ఇప్పుడు బాయ్స్కి ఒక పర్సన్కి హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ది ఫిలిమ్స్. సో అప్పుడు తను ఏం చేస్తాడంటే, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చూసాను నేను, డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి, బట్ అట్ ద సేమ్ టైం ఐటీ ఇండస్ట్రీలో కూడా జాబ్స్ వచ్చాయి. బట్ తనకి ఫిలిం ఇండస్ట్రీ ఉన్న ప్యాషన్ మీద హైదరాబాద్కి వచ్చి డిఫరెంట్ షార్ట్ ఫిలిం చేసుకుంటూ అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసుకుంటూ ఒక్క ఛాన్స్ అని డిఫరెంట్ ఆఫీస్ చుట్టూ కాలర్గా తిరిగిండు. ఆల్మోస్ట్ 1 year 2 years అట్లా తిరిగిండు. బట్ అల్టిమేట్గా తనకి ఆపర్చునిటీస్ రాక తన ఫ్యామిలీ సైడ్ నుంచి చాలా ఫోర్స్ ఉండి, సో తనకి నచ్చని ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. సో బట్ తనకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ, దట్ టు వెరీ డైరెక్షన్. సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ ఏంటి అని అంటే ఆ టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే టైం ఈజ్ మనీ. టైం వేస్ట్ అవ్వకుండా ఏ ఆస్పెక్ట్లో మీ వీడియో షూట్ చేస్తారో, ఏ జోనర్లో వీడియో షూట్ చేస్తారో, ఏ సెగ్మెంట్లో చేస్తారో, దట్స్ ఆల్ అప్ టు యూజర్ చాయిస్. ఆ వీడియో అనేది మన ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తే, ఇప్పుడు మనం ఫిలిం ఇండస్ట్రీ, సో డైరెక్టర్స్ అని వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఆ స్పెసిఫిక్ వీడియో అనేది వాళ్ళ కళలో పడిపోతే ఆటోమేటిక్గా దే విల్ హైర్ దట్ స్పెసిఫిక్ పర్సన్. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సమ్ యూజర్స్ అనేది నేను ఎందుకు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలి, నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మన ఆర్బిట్ నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫిలిం ఇండస్ట్రీ అంటున్నారు కదా, నేను నార్మల్గా యూజ్ చేసుకోవాలని అనొచ్చు. బట్ ఈ ఆర్బిట్ నెక్స్ట్ అప్లికేషన్ అనేది నార్మల్ సోషల్ మీడియా అప్లికేషన్ లాగా కాకుండా ఇట్స్ పవర్ఫుల్ సోషల్ మీడియా అప్లికేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే, మీరు ఒక వీడియో కానీ ఇమేజ్ కానీ అప్లోడ్ చేసినప్పుడు అది వెన్ ఇట్ ఈస్ బికమింగ్ ట్రెండింగ్ ఆర్ వెన్ ఇట్ ఈస్ బికమింగ్ పాపులర్, సో మేము యాడ్స్ అనేది వీడియోస్లో రన్ చేయకుండా డిఫరెంట్ యాడ్స్ అనేది యూజర్ ప్రొఫైల్స్ రన్ చేస్తాం. సో ఆ యూజర్ ప్రొఫైల్ రన్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ యాడ్కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో అందులో 90% ఆఫ్ ద రెవెన్యూ అనేది మేము యూజర్కే ఇచ్చేస్తాం. ఓన్లీ 10% రెవెన్యూ అనేది, సో బేసికల్లీ వీ విల్ యూజ్ ఇట్ టు మెయింటైన్ అవర్ అప్లికేషన్ అండ్ వీ నీడ్ టు బి సస్టైన్. సో ఆ పర్పస్కి. సో అల్టిమేట్గా ఏంటంటే, ఫిలిం ఇండస్ట్రీలో సేమ్ ఎలా అయితే ఫేస్బుక్ నుంచి రెవెన్యూ వస్తుందో, సో మీ యాప్ నుంచి కూడా ఎవరైతే పిక్స్ కానివ్వచ్చు, వీడియోస్ కానివ్వచ్చు క్రియేట్ చేసి రీల్స్ టైప్లో మీరు పోస్ట్ చేసినా కూడా మంచి బజ్ వచ్చింది అంటే మీరు కూడా దానికి రెవెన్యూ అనేది ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ రైట్. రెవెన్యూ కూడా జస్ట్ అదర్ ప్లాట్ఫామ్స్ లాగా 10% 20% కాదండి, 90% రెవెన్యూ వీఆర్ టార్గెటింగ్ ఇట్. మీరు మంచిగా 90% రెవెన్యూ ఇస్తానంటే నేను ఈ రోజు నుంచే మొదలు పెడతాను. అది ప్లే స్టోర్ లో ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్ అండ్ వెబ్ అప్లికేషన్ కూడా ఉంది. చూడండి, అసలు మర్చిపోకుండా ఆల్రెడీ యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా 90% రెవెన్యూ అంటే తక్కువ మాటలు కాదు. హ్యాపీగా ఇంట్లో కూర్చొని వీడియోస్ చేస్తూ మనం అమౌంట్ సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే మంచి డ్రెస్సెస్ వేసుకొని మంచిగా మేకప్ చేసుకొని చేయొచ్చు. అబ్బాయిలు అయితే ఇంకా ఎక్కడైనా మీరు చేయొచ్చు. బయట రోడ్డు మీద వెళ్ళి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ డాన్స్తో కానీ మ్యూజిక్తో కానీ ఎలాంటి వీడియో కంటెంట్ మీలో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టచ్చు. టైం వేస్ట్ కాకుండా మీకు రెవెన్యూ కూడా 90% వస్తుందంట. సో నాట్ ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్ కూడా. సో వెబ్ అప్లికేషన్లో ఇంకా ట్రెండీగా ఉంటుంది, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేసాం. ఏంటి సార్, ఫోన్ అయితే మేము టక్కమని అప్లోడ్ చేసుకోవచ్చు సార్. అదేదో ఆ బ్యూటీని ఫస్ట్ మొబైల్లో పెట్టాల్సింది కదా, మీరు వెబ్లో పెడితే ఎలా? మొబైల్లో కూడా సేమ్ అలానే ఉంటుంది, బట్ డెస్క్టాప్లో మేము ఎందుకు చేసామంటే, సో మోస్ట్లీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు హైర్ చేసుకోవడానికి పెద్ద స్క్రీన్లో వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ చూస్తారు. సో ఫోన్లో చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మేబీ సరిగా కనబడకపోవచ్చు అనే ఉద్దేశంతో డెస్క్టాప్లో స్పెషల్లీ ఫర్ డిఫరెంట్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్, సో వాళ్ళ కోసమే డెస్క్టాప్లో వ్యూ అనేది బాగుంటుంది. సో దే కెన్ సీ దేర్ వీడియోస్ అండ్ దే కెన్ హైడ్ ద పీపుల్ లైక్ దట్. సో నాకు ఈ పాయింట్స్ అన్నీ అర్థమయ్యాయి సార్. మనం అంటే మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసం, లేదు మనకి ఆ టాలెంట్ అవసరం లేదు, మనం 70mm కనిపించక్కర్లేదు, మనకి ఎలాంటి ఫేమ్ అక్కర్లేదు, నాకు ఇది ప్యాషన్తో నేను చేసుకుంటున్నాను అనుకునే వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా 90% మంచి ఇన్కమ్ సోర్స్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే బోత్ సైడ్స్ బెనిఫిట్. అది యాక్టింగ్ టాలెంట్ ఉన్నా లేదు అంటే ప్యాషన్తో చేసిన ఇద్దరికీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్యాషన్తో ఉండి వాళ్ళు 70mm కనిపించాలి, మేము మూవీస్లో చేయాలి, లేకపోతే మాకు ఈ కేటగిరీలో వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు ఎక్స్క్లూజివ్గా కొంతమంది డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి వీడియో రీచ్ అవుతుంది అండ్ ఆడిషన్ కాల్ ఉంటుంది అని చెప్పారు. అంటే మీరు ఆల్రెడీ డైరెక్టర్స్తో ప్రొడ్యూసర్స్తో అంటే ఎటువంటి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మన ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ వీళ్ళందరితో కూడా మీరు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నారా మీ యాప్ గురించి? కానీ వాళ్ళని ఈ యాప్లో యాడ్ చేయడం కానీ, వాళ్ళు ఈ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా చూసే విధంగా వాళ్ళకి యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ టైఅప్ అయ్యారా? అట్లా రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అట్లా 3 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసే కాబట్టి ఇంత క్వాలిటీకి ప్రోడక్ట్ వచ్చింది. సో నార్మల్గా ఏదో మనీ ఏం చేయాలి, నార్మల్గా ఏదో ఫేమ్ కావాలి అని అనుకుంటే అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి రావు.
మాకు అంత క్వాలిటీ ప్రోడక్ట్ ఎందుకు వచ్చిందంటే 3 years అనేది రీసెర్చ్ చేసినాయి కాబట్టి. సో ఆ 3 years రీసెర్చ్లో డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ని, డిఫరెంట్ యాక్టర్స్ని, డిఫరెంట్ ఫిలిం డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యి, సో వాళ్ళకి అప్లికేషన్ అనేది ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అల్టిమేట్లీ దే ఆర్ హైరింగ్ ద పీపుల్. అవును. సో వాళ్ళకి నచ్చాలి ఫస్ట్, ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఎలా ఈజీగా వాళ్ళు వీడియోస్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఎలా ట్రెండింగ్ సెక్షన్ ఎలా ఉండాలి, పాపులర్ సెక్షన్ ఎలా ఉండాలి, ఆల్ సెక్షన్ ఎలా ఉండాలి, అండ్ ఇఫ్ దట్ షార్ట్ లిస్టింగ్ ఎనీ యూజర్స్ వాళ్ళు ఎలా షార్ట్ లిస్ట్ చేసుకుంటే అది ఏ లిస్ట్లో చూపించాలి. సో ఇలాంటి డిఫరెంట్ ఫీచర్స్ అన్నిటిని మేము లిస్ట్ అవుట్ చేసి ఆ ఫీచర్ ఇంప్లిమెంటేషన్ కూడా, సో మేము బ్యాక్ అండ్ సర్వర్స్లో డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథం యూజ్ చేసి ఆ ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్, ఆ ప్రొడ్యూసర్ ఏ సెగ్మెంట్లో చూస్తున్నాడు, లైక్ కామెడీ సెక్షన్ చూస్తున్నాడా, ఆర్ ఎల్స్ ఎమోషన్స్లో పనడానికి ఏదైనా చూస్తున్నాడా, లేకుంటే డిఫరెంట్ వాట్ ఒక పర్సన్ యాక్టింగ్ స్కిల్స్ ఓన్లీ స్పెసిఫిక్ సెగ్మెంట్లోనే ఉండాలి, సో అలా చూస్తున్నాడు. బేస్డ్ అపాన్ డైరెక్టర్ ఇంట్రెస్ట్ అవన్నీ క్యాప్చర్ చేసుకొని బ్యాక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ కంటెంట్ అనేది డైరెక్టర్కి అనేది చూపెడతాం మేము. సో దే కెన్ ఈజీలీ యాక్సెస్ దాట్ స్పెసిఫిక్ వీడియోస్ అండ్ దే కెన్ స్టార్ట్ హైరింగ్ ద పీపుల్. సో అల్టిమేట్గా ఏంటంటే డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నాడో, ప్రొడ్యూసర్ ఏం కావాలనుకుంటున్నాడో, ఒక యాక్టర్ ఏం కావాలనుకుంటున్నాడో, సో అటువంటి వీడియోస్ మాత్రమే, అటువంటి ఇమేజెస్ మాత్రమే వరల్డ్ వైడ్గా ఉన్న, కంట్రీ వైడ్గా ఉన్న, స్టేట్ వైడ్గా ఉన్న మేము చూపెడతాం డైరెక్టర్స్కి. సో అది కూడా వీడియోస్ కూడా లొకేషన్ బేస్డ్ అనమాట. సో లెట్స్ సే ఇప్పుడు ఒక ఫిలిం డైరెక్టర్ ఉన్నాడు, హీఈస్ ఫ్రమ్ తెలంగాణ, హీఈస్ డైరెక్టింగ్ తెలుగు ఫిలిం, సో లుకింగ్ ఫర్ తెలుగు పీపుల్ ఫర్ హిస్ ఫిలిం. సో అలాంటప్పుడు మేము హిందీ పీపుల్ని కానీ ఇంగ్లీష్ పీపుల్ని కానీ చూపించలేము కదా. సో ఓన్లీ లొకేషన్ బేస్డ్ మాత్రమే యాజ్ పర్ డైరెక్టర్ నీడ్స్ అది మేము ప్రొజెక్ట్ చేస్తాం. అంటే ఇది ఓన్లీ అప్కమింగ్ యాక్టర్స్, అప్కమింగ్ సెలబ్రిటీసే కాకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిటెడ్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా యాప్ని యూజ్ చేయొచ్చు. దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడంటే మనకి మీరు అనేటట్టు తెలంగాణ ఒక డైరెక్టర్ ఉన్నారు, అతను ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో చేయాలనుకున్నారు. అక్కడ నాటకం చేసే వాళ్ళు, రంగస్థలంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న నటులు, అలాంటి వాళ్ళది కూడా మీ దాంట్లో పెట్టుకోవచ్చు ప్రొఫైల్స్. Everyone can use this application at free ఇప్పుడు of నాకు cost. అర్థమైంది. అంటే ఓవరాల్ ప్రపంచం మొత్తంలో ఏ కంట్రీస్ ఉన్నా, ఏ స్టేట్స్ ఉన్నా, ఆ స్టేట్స్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నా, ఆ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని మండలాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఏరియాలో ప్రతి ఇంట్లో ఎవరైనా సరే ఈ యాప్ని యూజ్ చేయొచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. Yes, madam, you're అంతేనా? exactly right. Yeah. ఇప్పటి వరకు వచ్చేవన్నీ కూడా ఇండియా వరకు మాత్రమే, చైనా వరకు మాత్రమే, అమెరికా వరకు మాత్రమే ఉంది. కానీ మీరు ప్రపంచం మొత్తాన్ని తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. That's right, madam. అంటే అది కేటగిరీస్ వైజ్, లాంగ్వేజెస్ Different categories వైజ్ wise. అండ్ స్టేట్స్ వైజ్, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కవే. అయితే ఇంకొకటి ఏంటంటే సార్, ఇది ఓన్లీ యాక్టింగ్ వరకేనా, లేదు అంటే డాన్సింగ్, మ్యూజిక్, తర్వాత రియాలిటీ షోస్కి, కామెడీ, ఇలాంటి 24 క్రాఫ్ట్స్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయి? ఎనీథింగ్ మేడం, 24 క్రాఫ్ట్స్లో ఏ వీడియో అయినా మీరు అప్లోడ్ చేయొచ్చు. ప్రొజెక్షన్ వీడియోస్, అల్టిమేట్గా వీడియో ఎలా ట్రెండింగ్ అవుతుంది, సో దాన్ని బట్టే మేము ఆ వీడియోని ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆ ఫిలిం క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకి చూపెడతాం. సో అల్టిమేట్గా దట్ ఈస్ ద వన్ డెసిషన్. సో మనకి టాలెంట్ ఉండి, మనం అప్లోడ్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండి, మనం క్రియేటివ్గా యూనిక్గా చేసి అప్లోడ్ చేస్తే ఎవరైనా సరే మనం ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. Yeah. అంతే కదా సార్? ఎస్, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఒక ఫేక్ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతున్నప్పుడు మా అప్లికేషన్లో, ఆబిట్ నెక్స్ట్ అప్లికేషన్లో, సో జనరల్గా ఏంటంటే ఆ స్పెసిఫిక్ యూజర్కి వార్నింగ్ వెళ్తుంది. ఆ ఫేక్ న్యూస్ కూడా ఏ పర్సన్ మీద సర్క్యులేట్ చేస్తున్నాడు, ఆ సర్క్యులేట్ చేసే ఆ స్పెసిఫిక్ టార్గెట్ చేసిన పర్సన్కి కూడా ఒక ఈమెయిల్ వెళ్తుంది. సార్ సో అండ్ సో పర్సన్ ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాడు, ఇది వ్యాలిడా కాదా అనే ఆప్షన్ అనేది ఆ పర్సన్కి వెళ్తుంది. సో అప్పుడు ఆ పర్సన్ అనేది ఆ ఈమెయిల్కి రిప్లై ఇచ్చింది అనుకోండి, సో ఐదర్ ఇట్స్ ట్రూ ఆర్ కంప్లీట్లీ ఫేక్, అప్పుడు ఇమీడియట్గా మేము ఇన్వాల్వ్ అవుతాం, మా హైయర్ అథారిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఆ స్పెసిఫిక్ యూజర్ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే అల్టిమేట్గా మా ఇక్కడ ఏదో యూజర్ బేస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కంప్లీట్గా మాకు లాట్ మెనీ యూజర్స్ రావాలి మా అప్లికేషన్లో, అలానే ఏం లేదు. మా అప్లికేషన్లో ఉన్న యూజర్స్ ఎప్పుడైనా కానీ దే నీడ్ టు బి ఫీల్ కంఫర్టబుల్. అప్లికేషన్ యూజ్ చేసేంతసేపు కంఫర్టబుల్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఇటువంటి ఈ ఫేక్ న్యూస్లు ఇవన్నీ రాకుండా ఈజీగా ఉండాలి. అందుకని యాక్సెస్ తోటి చేసాము. సో కంప్లీట్గా యూజర్ ప్రొఫైల్ అనేది కంప్లీట్గా వార్నింగ్ మెసేజ్, ఇనిషియల్గా ఫస్ట్ అనేది వార్నింగ్ మెసేజ్ వెళ్తుంది. దెన్ ఆఫ్టర్ ఇఫ్ వీఆర్ గెటింగ్ ఎనీ మెయిల్ ఫ్రమ్ దట్ స్పెసిఫిక్ పర్సన్, ఇమీడియట్గా ఆ యూజర్ని ఆఫ్బీట్ నెక్స్ట్ అప్లికేషన్ అనేది తీసేస్తాం. సో ఈ ఆఫ్బీట్ నెక్స్ట్ అనే యాప్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి?
సోషల్ మీడియా అప్లికేషన్ లాగా మీ టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. అండ్ ఇన్ ద ఫ్యూచర్ వీఆర్ యాడింగ్ ఫ్యూ మోర్ ఇండస్ట్రీస్. ఓకే, దట్ ఈస్ ఇన్ ద రోడ్ మ్యాప్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఇది మీరు డిఫరెంట్ వీడియోస్ పోస్ట్ చేసి ఆ వీడియోస్ ద్వారా మీరు రెవెన్యూ కూడా జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే వీఆర్ రన్నింగ్ ది యాడ్స్ ఆన్ యూర్ ప్రొఫైల్, డూయింగ్ ఆల్ అవర్ జాబ్స్ because of to sustain, right? Okay, so if you are earning the money through our application, so it's easy for you to sustain. ఎవరైనా కానీ ఫైనాన్షియల్గా స్టెబుల్గా ఉంటే దే ఆర్ లైక్ గ్రోయింగ్. సో ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ ఆఫ్బీట్ నెక్స్ట్ అప్లికేషన్. సో అల్టిమేట్లీ గెట్ ద ఆపర్చునిటీస్ యాజ్ వెల్ యాజ్ గెట్ ఎంటర్టైన్ యాజ్ వెల్ యాజ్ గెట్ మనీ ఫ్రమ్ ఆఫ్బీట్ నెక్స్ట్ టూ. సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. దీనివల్ల అన్ని అడ్వాంటేజెస్ తప్ప డిసడ్వాంటేజెస్ ఏం లేవు. Yeah. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్స్తో మీరు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు కాబట్టి సో వాళ్ళ డైరెక్టర్స్ అనేది వీళ్ళకి విజిబుల్ ఉండరు, ఆడియన్స్ ఎవరికి కూడా. ఓన్లీ ఆడియన్స్ మాత్రమే డైరెక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, డాన్సర్స్కి వీళ్ళకి విజిబుల్ ఉంటారు. సో పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము డైరెక్టర్ని వెరిఫై చేస్తున్నాము. సో వెరిఫై చేసినప్పుడు మేము ఆఫ్బీట్ నెక్స్ట్ అప్లికేషన్లో వాళ్ళకి వెరిఫై సింబల్ ఇస్తాము. ఈజ్ లైక్ కంప్లీట్లీ సెలబ్రిటీ పర్సన్, సెలబ్రిటీ వెరిఫై ఐకాన్ వస్తుంది. సో ప్రొడ్యూసర్ వెరిఫై ఐకాన్ వస్తుంది. యూజర్ ఇస్ లైక్ ఎవరికి నార్మల్ వాళ్ళకి యూజర్. స్పెసిఫిక్గా వెరిఫికేషన్ ఐకాన్ అనేది సపరేట్గా బిల్డ్ చేశారు మీరు. దట్స్ ట్రూ. సో మీరు ఆ వెరిఫికేషన్ బ్యాడ్జ్ని బట్టి ఆ స్పెసిఫిక్ యూజర్ ప్రొఫైల్ అనేది వ్యాలిడా కాదా అని మీరే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెరిఫికేషన్ లేకుంటే ఎవరెవరో అన్నెసెసరీ పర్సన్స్ వచ్చి మీకు ఆఫర్ ఇస్తున్నాం అది ఇది అని ఏదో చేస్తారు. ఎక్సలెంట్. అంటే ఫేక్ ప్రొఫైల్స్కి ప్లేస్ లేదు అందులో. దట్స్ ట్రూ. సో చూసారు కదా, అంటే ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో మనకు ఉన్న టాలెంట్స్ చాలా మందికి 70mm కనిపించాలంటుంది, కొంతమందికి రియాలిటీ షోస్లో వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని, వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకోవాలనిపిస్తుంది. అండ్ సింగింగ్కి వచ్చేసేటప్పటికి ఎంతోమంది బాగా పాడేవాళ్ళు ఉంటారు. సో అది ఏంటంటే మూవీస్లో పాడాలి అనేది, రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకు ఉంటుంది. అంటే ఒక్కొక్క రంగానికి సంబంధించి అంటే ఒక్కొక్క టాలెంట్ని కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే సరైన ప్లాట్ఫామ్ అనేది మనకి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సో ఎంటైర్ వరల్డ్లో మనం ఏ స్టేట్లో ఉన్నా, ఎక్కడున్నా, లాంగ్ వేస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరం కూడా మనం ఈ ఆఫ్బీట్ నెక్స్ట్ అనే యాప్లో మన వీడియోస్ని మనం అప్లోడ్ చేసుకొని మన టాలెంట్ని అందులో చూపించుకోగలిగితే, మనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం యాక్టింగ్ వైపు వెళ్ళొచ్చు, లేదు అంటే మన టైం వేస్ట్ కాకుండా మంచి రెవెన్యూ కూడా మనం సంపాదించుకోవచ్చు. అంటే ఇందులో అడ్వాంటేజెస్ ఉన్నాయి తప్ప డిసడ్వాంటేజెస్ లేవు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మోర్ ఎవర్ సెక్యూరిటీ వీళ్ళు చాలా టైట్గా పెట్టారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా సెలబ్రిటీస్కి ఒక సెలబ్రిటీ వెరిఫికేషన్ టిక్ మార్క్ ఉంటుంది. అంటే మనకి ఇన్స్టాలో ఎలా అయితే బ్లూ టిక్ మార్క్ ఉంటుందో వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా జెన్యున్ ప్రొఫైల్స్ అన్నిటికీ కూడా సెలబ్రిటీ కానీ, డాన్స్ కానీ, డైరెక్టర్స్కి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఒక్కొక్క కేటగిరీస్కి ఒక్కొక్క కలర్ టిక్ మార్క్స్ కూడా, ఐకాన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఫేక్ ప్రొఫైల్స్ అనేది ఇందులో యాడ్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ అండ్ కాస్టింగ్కి మనం ఇంత అమౌంట్ పే చేయాలి, లేకపోతే ఈ రోజు రావాలి, రేపు రావాలి, మీటింగ్స్ అనే డిస్టర్బెన్సెస్ ఏవీ లేకుండా మన వీడియోస్ బట్టి మన కాస్టింగ్ కాల్ అనేది డైరెక్ట్గా వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అయినా రావచ్చు, అండ్ మన ఆఫ్బీట్ నెక్స్ట్ వాళ్ళ నుంచి అయినా త్రూ అయినా సరే రావచ్చు. సో ఏదున్నా కూడా ఇక్కడ జెన్యున్ ప్రాసెస్ ఉంటుంది. ఎలాంటి అమౌంట్ ఛార్జెస్ లేకుండా చాలా జెన్యున్గా మనకున్న టాలెంట్ని వాళ్ళు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ మన డైరెక్టర్స్కి కానీ, ప్రొడ్యూసర్స్కి కానీ, సింగర్స్కి కానీ, అలాగే డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్కి కానీ మన టాలెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా వీళ్ళు చేస్తూ మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అది కూడా మనకి ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ యాప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. మాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, మాకు ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అది మేము జస్ట్ చూపించుకుంటున్నాం అనే వాళ్ళకి టైం వేస్ట్ అనే ఆలోచన రాకుండా వాళ్ళకి కూడా మంచి రెవెన్యూ అంటే 90% వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ఇంత జెన్యున్గా ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ కాకుండా ఆఫ్బీట్ నెక్స్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో ఆల్రెడీ మనకి రెడీగా ఉంది కాబట్టి ఎవ్వరూ మిస్ కాకుండా ఇప్పుడే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది వెబ్లో కూడా ఉంది. సో చాలా ఆపర్చునిటీస్ మన కోసం ఉంది. సో మనం వెతుక్కొని వెళ్ళాల్సిన పని లేకుండా సో చాలా ఈజీ అయిపోయింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్లో నార్మల్గా యాడ్స్ ఉంటాయి కదా మ్యామ్. సో యాడ్స్ అనేవి నార్మల్గా వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మేము కంటిన్యూస్గా యాడ్స్ ప్లేస్ చేయం. ఎందుకు అని అంటే యూజర్ అనేది నార్మల్గా ఒక వీడియో చూస్తున్నాడు అంటే he may be some in stress, he needs some entertainment, or else ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ఏదో సమ్ ఫన్నీ వీడియోస్ చూడొచ్చు, కామెడీ వీడియోస్ చూడొచ్చు. సో అందులో యాడ్స్ ప్లే చేసినాం అనుకో, ఇప్పుడు ప్రజెంట్ అదర్ ప్లాట్ఫామ్స్లో ఏమంటే మాటిమాటికి యాడ్స్ వస్తాయి. సో ఇక్కడ అల్టిమేట్గా మేము మనీ రెవెన్యూ మాకు రెవెన్యూ అవసరం లేదు, ఎందుకంటే మాకు మెయింటెనెన్స్ ఉంటే చాలు. మేము యాడ్స్ అనేది ఏ పొజిషన్లో వేస్తే యూజర్ రీచ్ బాగుంటుందో ఆ పొజిషన్లో మాత్రమే మేము యాడ్స్ డిస్ప్లే చేస్తాం. బట్ కంప్లీట్ వీడియోలో మాత్రమే మేము యాడ్స్ ఎక్కడ డిస్ప్లే చేయాలి. యూజర్స్ కెన్ యాక్సెస్
every video without any ads. Not only users, any film directors or producers or other filmy people, they can easily access the videos without any ads. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఒక్క కేటగిరీయే ఈ యాప్లో పెట్టుకోవచ్చు అనేది లేదు. ఆల్ కేటగిరీస్, మీలో ఏ టాలెంట్ ఉన్నా, ఎలాంటి టాలెంట్ ఉన్నా, అది యాక్టింగ్ అయినా కామెడీ అయినా వాట్ ఎవర్, సో మీలో ఏ టాలెంట్ ఉన్నా మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అండ్ సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఓన్లీ అప్కమింగ్ యాక్టర్స్కే కాకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండి, సో వాళ్ళు వెనకడుగు వెళ్ళిపోతూ వాళ్ళు కూడా మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం వాళ్ళు ఉన్న టాలెంట్ని కూడా ప్రూవ్ చేసుకోవడం, ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ యాప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేడం, అది ఆల్రెడీ సెడ్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ అప్కమింగ్ సెలబ్రిటీస్ ఆర్ అప్కమింగ్ యూజర్స్. నార్మల్లీ కరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే బిగ్ సెలబ్రిటీస్ ఉన్నారో, వాళ్ళు కూడా దే కెన్ సైన్ అప్ అండ్ దే కెన్ షోకేస్ దేర్ ప్రొఫైల్, ఆర్ దే కెన్ ప్రొఫైల్ ఇన్ సెన్స్ ఆల్రెడీ దే ఆర్ బిగ్ జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రిటీస్. గారు, రామ్ చరణ్ గారు, Yes. ఇలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. Because of this is specially for filmy people, right? సో ఇప్పుడు యాక్చువల్గా రాజమౌళి సార్ ఉన్నారు, ఆడిషన్ అనేది అనౌన్స్మెంట్ ఉంటుంది. అలానే సుకుమార్ సార్ ఉన్నారు, ఒక ఆడిషన్ పెడతారు. సో వాళ్ళు ఇచ్చే ఆడిషన్ అనేది ఈ యాప్లో రన్ అవుతుందా? సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఆడిషన్కి నేను వెళ్ళాలనుకుంటున్నా, నాకు అక్కడ వరకు సోర్స్ లేదు, కాంటాక్ట్ లేదు, నేను ఈ యాప్ నుంచి, అంటే లైక్ మీ యాప్ నుంచి, ఆఫ్ బీట్ నెక్స్ట్ యాప్ నుంచి నేను వీడియో పెడితే కనుక వాళ్ళు చేసే ఆడిషన్కి వెళ్తుందా ఈ వీడియో? ఫిల్మీ యూజర్ ఆర్ ఫిల్మీ అడ్మిన్ ఇంటర్ఫేస్లో స్పెషల్ కాల్అవుట్ ఆప్షన్ ఉంటుంది. ఆ కాల్అవుట్ ఆప్షన్ ఏంటంటే ఆడిషన్ కాల్లో ఇట్స్ లైక్ క్లిక్ చేయగానే మీకు ఫామ్ ఓపెన్ అవుద్ది. అందులో మీరు ఇమేజెస్, ఆడిషన్ కాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేసి మీరు దాన్ని పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా నార్మల్ యూజర్ ఇంటర్ఫేస్లో లెట్స్ సే ఇట్స్ లైక్ యాక్టింగ్ రిలేటెడ్ ఆడిషన్ కాల్. సో యాక్టింగ్ అనే సెక్షన్ అనేది సపరేట్గా ఫిల్మీ ట్యాబ్లో ఉంటుంది. సో యాక్టింగ్ అనే సెక్షన్లో ఆడిషన్ కాల్ అనే బ్యానర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో దే కెన్ క్లిక్ ఆన్ దట్ బ్యానర్ అండ్ దే కెన్ నో వాట్ ఈస్ దిస్ ఆడిషన్ ఈజ్ అబౌట్, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక యూజర్ అనేది ఫ్యూ యూజర్స్ అనేవి నార్మల్గా అప్లికేషన్ వాడతారు, ఫ్యూ యూజర్స్ అనేవి స్పెసిఫికలీ ఫర్ ఫిల్మీ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ కోసం వాడతారు. సో వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి ఫిల్మీ డైరెక్టర్స్ కాల్డ్ ఫర్ ఆడిషన్స్ అప్పుడు ఏం చేస్తామంటే అందరి ఫిల్మీ యూజర్స్కి ఒక నోటిఫికేషన్ లాగా పంపిస్తాం. సో అప్పుడు ఇమీడియట్గా నోటిఫికేషన్ ఓపెన్ చేసి కూడా ఆడిషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయొచ్చు. దే కెన్ డైరెక్ట్లీ గో టు దట్ ఆడిషన్ అండ్ దే కెన్ గెట్ ద ఆపర్చునిటీస్ ఇన్ ద ఫిల్మింగ్. థ్యాంక్ యూ. Thank you.